హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు రెసిపీ కమ్మనైన సాంబార్ను చూపించబోతున్నాను. సాంబార్కి కావాల్సినవన్నీ తీసుకున్నాను చూడండి. మీకు అందుబాటులో ఉన్న ఏవైనా అన్ని కూరగాయలు తీసుకోండి. చూడండి, నేను ఇక్కడ కూరగాయలు తీసుకున్నాను. మునక్కాయ సాంబార్ అండి, దొండకాయలు, బెండకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కద్దు, దోసకాయ తీసుకున్నాను. మీకు 2 నిమ్మకాయలంత సైజు చింతపండుని కూడా తీసుకున్నానండి. మీకు అందుబాటులో ఏమి కూరగాయలు ఉంటే అవి తీసుకోండి. చాలా బాగుంటుంది. నేను చూపించబోయే సాంబారు ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో బాగా చేసే విధంగా చూపించానండి. ఒకసారి మీరు కూడా చేసుకొని రుచి చూసి చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఇది నేను చూపించే విధంగా చేసుకుంటే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. 2.5 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి. పొంగు అనేది రాకుండా ఉంటుంది. కుక్కర్ మూత పెడుతున్నాను. 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వచ్చే వరకు ఉంచుకోవాలండి. నేనైతే 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన కొలతలతోనే చేసుకొని చూడండి. చాలా టేస్టీగా వస్తుందండి. ఫోర్ విజిల్స్ వరకు ఉంచుకోండి. నేను చూపించిన అన్ని కోసి పెట్టుకున్నానండి. కూరగాయలన్నీ ఈ విధంగా కోసుకోవాలి సన్నగా. కుక్కర్ ఆవిరిపోయిందండి. మూత తీస్తున్నాను. పప్పు మెత్తగా ఉడికితే ఎనుపుకోండి పప్పు గుత్తితోని. ఒకవేళ పప్పు మెత్తగా ఉడకలేదంటే నేను మిక్సీ వేస్తానండి చల్లారిన తర్వాత. ఎందుకంటే పప్పు నీళ్ళగా ఉంటే పలుకులుగా ఉందనుకోండి, చిక్కగా రాదు సాంబారు. ఈ కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ నేను కుక్కర్లో వేస్తున్నాను. 2 నిమ్మకాయలంత సైజు చింతపండు తీసుకున్నాను అని చెప్పాను కదండి. అది బాగా చింతపండు పిసికి అందులో రసం వెండి పోయాలండి. ఆ ముక్కలకి పట్టిద్దండి చింతపండు. చాలా టేస్టీగా ఉంటుందండి. 1 గ్లాసున్నర వాటర్ పోస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూనున్నర కారం, రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. ఇది టేస్ట్కి బాగుంటుంది. మీరు కూడా ఉంటే అదే వేసుకోండి. ఇది సాంబార్ మసాలా అంటే సాంబార్ పౌడర్ వేస్తున్నాను 1 స్పూను. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్యాప్ చేసి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి.
చూడండి పప్పు మెత్తగా ఉడకలేదు, అందుకోసమని నేను మిక్సీలో వేస్తున్నాను, మిక్సీ పడుతున్నాను. తాలింపు కోసమని 1 స్పూన్ ఆయిల్ వేసాను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిర్చి 2-3 తీసుకున్నాను, ఉల్లిగడ్డలు 1 ఉల్లిగడ్డకి మీడియం సైజ్ వేసుకున్నాను, కరివేపాకు కూడా వేస్తున్నాను. బాగా వేగే వరకు, రెడ్గా వచ్చే వరకు ఆనియన్స్ ఉంచాలండి. చూడండి రెడ్గా వచ్చాయి. తాలింపులా అయితే టేస్ట్గా ఉంటుంది. నేను పలుకులుగా ఉంటుందని నేను పప్పు మిక్సీ పట్టుకున్నానండి, పప్పు బాగా ఉడకలేదని. ఎందుకంటే పప్పు పలుకులుగా ఉంటే వాటర్గా సపరేట్ అవుతుంది, సాంబార్ చిక్కదనం ఏదైనా కనిపించదు. సో నేను అందుకని మిక్సీ పట్టాను. చూడండి ఉడికినాయి, ముక్కలన్నీ ఉడికినాయి. కుక్కర్ మూత తీసాను. చూడండి తాలింపు వేసి పప్పు వేసిన తర్వాత ఉడికించిన ముక్కలన్నీ సాంబార్లో పోయాలండి. ఒకసారి ఉడికేటట్టు మొత్తం సాంబారు ఉడికించాలండి, 5 మినిట్స్. ఈ కొలతలతో చేసుకుంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఉప్పు సరిపోలేదండి, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. చూడండి అన్నీ ఈవెన్గా ఎలా కుక్ అయ్యాయో, పీసెస్ అన్నీ, వెజిటబుల్స్ అన్నీ చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేసుకొని నాకు టేస్ట్ చెప్పండి, కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది సాంబారు. కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి కలిదిప్పుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత. మీకు ఒకవేళ నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఒకసారి టేస్ట్ మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చితే. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ నాకు ఉన్నందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ.